అనుకుని మాట్లాడుకునే పరిస్థితి కూడా కాదు. కానీ కొన్ని సందర్భాల్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మీకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. లాస్ట్ 5 years లోని కూడా జాబ్ మేళాలు పెట్టే పరిస్థితి కానీ, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కానీ ఏమీ లేక చదువుకున్న వాళ్ళు చాలా మంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడు తిరిగి జాబులు రావాలంటే కంపెనీల దగ్గరికి వెళ్తే మీకు ఇన్ని రోజులు చదువుకుని డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకున్నారు వాళ్ళ క్వశ్చన్స్ తోని బాధపడలేక, ఇంట్లో వాళ్ళు ఇంకా ఉద్యోగం తెచ్చుకోవాలని ఇంట్లో అడగాల నుంచి ప్రెజర్ పెడుతుంటే వాళ్ళ బాధలు భరించలేక, ఆఖరికి కొన్ని సందర్భాల్లో చిన్న బెట్టింగ్ యాప్లు కూడా అలవాటు పడిపోయి చిన్న వచ్చే అమౌంట్లు కూడా అలవాటు పడిపోయి అధిక మొత్తంలో నష్టపోయి సూసైడ్లు చేసుకునే పరిస్థితుల వరకు కూడా యువత వచ్చారంటే నిజంగా కొన్ని సందర్భాల్లో అనుకుంటారు ఇది పాలకుల తాలూకా అంటే పాపం అనే అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ కంపల్సరీగా జాబ్ మేళాలు నిర్వహించి ఉన్న ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీస్ కి సంబంధించి ఆ హెచ్ఆర్ ని బతిమాలుకునో బెదిరించుకునో ఏదో రకంగా ఇక్కడ కూర్చోబెట్టుకుని డెఫినెట్ గా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి అనే ఒకే కృత నిశ్చయంతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పనిచేస్తున్న తీరు కూడా ఒకసారి మనందరూ కూడా ప్రశంసించాలి. ఎందుకంటే ఈ రోజు నా నియోజకవర్గంలోని కూడా మన ఒక 4 months బ్యాక్ ఒక జాబ్ మేళా కండక్ట్ చేసుకున్నాం. మళ్ళా 3 నెలల తర్వాత ఇంకొక జాబ్ మేళా కండక్ట్ చేసుకోవడానికి ఆ రోజు మా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి సుమారుగా 900 మందికి పైగా ఆ రోజు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు నేను ఇందాకే అడిగాను, ఇంతకు ముందు ఎక్కడ జరిగిందంటే గోపాలపట్నంలో చూస్తే 807 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు చూస్తే సుమారుగా ఇక్కడ ఉన్న హెచ్ఆర్స్ అందరూ కూడా దగ్గర 2000 మంది 2000 ఉద్యోగాలతో మీ దగ్గరికి నుంచున్నారు. చాలా మంది సుమారుగా 2500 నుంచి 3000 వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అన్ని కూడా కంపల్సరీగా మన ఉద్యోగాలు తీసుకుంటాయి అంటే కార్యక్రమానికి ఎంతో ఆశతో వచ్చి జీవితంలో నిలదొక్కుకోవాలి, కంపల్సరీగా జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సొసైటీకి మేము చేస్తున్న కార్యక్రమంలో మేము సైతం అని చెప్పి ముందుకు వచ్చిన కంపెనీస్ కి ప్రత్యేకంగా 45 కంపెనీలకి కూడా హెచ్ఆర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వాల్వ్ చేసి ఈ రోజు ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు మేము కూడా పాత్ర వహిస్తున్నామంటే అది మా అదృష్టం కింద భావించాలి. ఈ రోజు ఏదైతే పెందుర్తి శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో 2వ స్థానంలో ఉన్న వ్యక్తి అంటే సుమారుగా 90,000 మెజార్టీ 83,000 మెజార్టీతో గెలుపొంది స్టేట్ లోని 2వ స్థానం నుంచి గెలిపించిన వ్యక్తి మా అందరి అభిమాన నాయకుడు. నేను ఎప్పుడు కూడా అధ్యక్ష అని చెప్పి పిలుచుకునే ఒక ముఖ్య నాయకుడు ప్రత్యేకంగా పచ్చికల్ రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు కలెక్టర్ గారి స్పీచ్ ఫస్ట్ టైం విన్నాను నేను ఈ 10 నెలల్లో. కానీ వెరీ ఇన్స్పైరబుల్. ఎందుకంటే మాకు లాంటి వాళ్ళు వన్ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉంటే కలెక్టర్ లెవెల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఇన్స్పిరేషన్. అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మేయర్ గారు ప్రత్యేకంగా పీలా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా